గరుడ పురాణం జీవితం మరణం మధ్య ఉన్న రహస్య గ్రంథం. మరణం తర్వాత మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? మన పాపాలు పుణ్యాలు ఎవరు లెక్క పెడతారు? నరకం నిజమేనా? స్వర్గం నిజమా? ఈ ప్రశ్నల సమాధానం చెప్పే ఒకటే ఒక్క గ్రంథం గరుడ పురాణం. మరణం భయాన్ని కథలా కాదు, నిజంలా వివరించిన గ్రంథం. జీవితం ఎలా ఉండాలో మాత్రమే కాదు, మరణం తర్వాత ఏమవుతుందో కూడా చెప్పిన గ్రంథం అదే గరుడ పురాణం. గరుడ పురాణం హిందూ ధర్మంలో ఉన్న 18 మహాపురాణాలలో ఒకటి. ఇది ఒక సాధారణమైన పురాణం కాదు. ఇది జీవితం, మరణం, కర్మ, న్యాయం ఈ నాలుగిటిని కలిపి చెప్పిన భయానకమైన జ్ఞాన గ్రంథం. అందుకే భారతదేశంలో ఇప్పటికీ మరణానంతర క్రియల సమయంలో గరుడ పురాణం చదువుతారు. గరుడ పురాణం ఎలా మొదలైందో ఇప్పుడు చూద్దాం. ఒక రోజు విష్ణువుని వాహనమైన గరుడు ఒక ప్రశ్న అడుగుతాడు. ప్రభు, మనుషులు పాపం చేస్తే ఏమవుతుంది? మరణం తర్వాత ఆత్మ ప్రయాణం ఎలా ఉంటుంది? అప్పుడు శ్రీ మహావిష్ణువు నవ్వుతూ అంటాడు, గరుడా, ఇది వినాలంటే ధైర్యం కావాలి. అలా విష్ణువు చెప్పిన జ్ఞానమే గరుడ పురాణం. గరుడ పురాణం 2 ప్రధాన భాగాలుగా ఉంటుంది. పూర్వఖండం జీవితం ఎలా ఉండాలో ఈ భాగంలో చెప్తారు. ధర్మం అంటే ఏమిటి, పాపం అంటే ఏమిటి, మంచి జీవితం ఎలా గడపాలి, దానం, సత్యం, కరుణ ఎందుకు అవసరం, సింపుల్ గా చెప్పాలంటే మనిషిగా ఎలా ఉండాలో చెప్పే భాగం. ప్రేతఖండం మరణం తర్వాత ఏమవుతుంది? ఇదే గరుడ పురాణాన్ని భయంకరంగా ప్రత్యేకంగా మార్చిన భాగం ఇక్కడే ఉంటుంది. ఆత్మ శరీరం విడిచిన తర్వాత ప్రయాణం, యమలోకం, చిత్రగుప్తుడి లెక్కలు, నరక శిక్షలు, స్వర్గ సుఖాలు. ఇక్కడ కథలు కాదు, కర్మ ఫలితాల వివరణ. మరణం తర్వాత ఆత్మ ప్రయాణం గరుడ పురాణం చెప్తుంది. మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ 13 రోజులు తన ఇంటి చుట్టూ తిరుగుతుంది. ఆ తర్వాత యమదూతలు వస్తారు. అక్కడి నుంచి ప్రారంభమవుతుంది నిజమైన ప్రయాణం. చిత్తగుప్తుడు మనకు అర్థమయ్యేలా చెప్పాలంటే దేవతలకి అకౌంటెంట్ లాంటివాడు. ఇక్కడ ఒక భయానక నిజం ఉంది. మీరు చేసిన ప్రతి చిన్న పని, మీరు చెప్పిన ప్రతి అబద్ధం, మీరు బాధ పెట్టిన ప్రతి మనిషి, అన్ని చిత్రగుప్తుడి ఖాతాల్లో లెక్కల్లో ఉంటాయి. ఇక్కడ డబ్బు పనిచేయదు, బలం కూడా పనిచేయదు, పేరు పనిచేయదు, కేవలం కర్మ మాత్రమే పనిచేస్తుంది. నరకం శిక్షలు ఎందుకు విధిస్తారు? గరుడ పురాణం నరకానికి భయపెట్టడానికి కాదు, మనిషి మారడానికి చెప్తుంది. అబద్ధం చేసిన వాడికి ఒక నరకం, ఇతరుల్ని కష్టం చూసి ఆనందించిన వాడికి మరొక నరకం, తల్లిదండ్రులను బాధ పెట్టిన వాడికి మరొక నరకం. శిక్ష ఉద్దేశం ఒకటే, పాపాన్ని శుద్ధి చేయడం. స్వర్గం, పునర్జన్మ ఇవి ఉన్నాయా? పుణ్యం చేసిన వారికి స్వర్గ సుఖాలు, శాంతి, ఆనందం. కానీ పుణ్యం అయిపోయాక మళ్ళీ పునర్జన్మ తప్పదు. ఎవరైతే మోక్షం కోరుకుంటారో వాళ్ళే ఈ చక్రం నుంచి బయటపడతారు. గరుడ పురాణం చెప్పే అసలు మెసేజ్ ఏంటంటే, దేవుడు శిక్షించడు, నీ కర్మే నిన్ను శిక్షిస్తుంది. మరణం ముగింపు కాదు, మరొక ప్రయాణానికి ప్రారంభం లాంటిది. ఇప్పటి జీవితం రేపటి ఫలితానికి పునాది. గరుడ పురాణం భయపెట్టే గ్రంథం కాదు, మనల్ని మేల్కొల్పే గ్రంథం. జీవితం చిన్నది, కానీ కర్మ ఫలితం చాలా పొడవైనది. మంచిగా జీవించండి, ధర్మంగా జీవించండి, అప్పుడే మీ జీవితానికి ఒక అర్థం ఉంటుంది. ఈ వీడియో మీ మనసుకు తాకితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కనుక నచ్చితే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి.